అసలు ఎందుకు స్పందించలేదండి? మొన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మా వాళ్ళందరి మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కసిరెడ్డి గారు కావచ్చు, ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, మా మిథున్ రెడ్డి కావచ్చు అని చెప్పని వరుస పెట్టి లిస్టు చదివి ఆయన ఛాలెంజ్ చేశాడు కదా. ఆయన కూడా ఏమన్నాడు, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా, పని మీద బెంగళూరు వెళ్తాం తప్ప మా పర్సనల్గా నేను ఇక్కడే ఉంటున్నా, నా ఇల్లు ఇక్కడే ఉంది, అసలు నన్ను అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, ఆల్వేస్ వెల్కమ్, నా మీద నిజంగా మీరు నిరూపించగలిగితే మీరు రండి అని ఆయన దమ్ముగా ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ని మీకు దమ్ముంటే స్వీకరించండి, ఆధారాలు ఉంటే కనుక తీసుకొని రండి, చూసుకోండి. అంతేగాని మద్యం కుంభకోణంతో వైసీపీ దుకాణం బంద్ అయిపోద్దని చెప్తారు, నిజంగా పరిస్థితి అంటారు? వీళ్ళ దుకాణం బంద్ అయిపోద్దనేనండి బాబు. ఈ కవరేజీ కార్యక్రమాలు మీడియాలను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు వీళ్ళు. అసలు మాకు అట్లాంటి అవసరతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ది బెస్ట్గా పాలన అయితే చేశాడు. అది ప్రజలు ఈ రోజున తెలుసుకుంటున్నారు. అది ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా ఈ రోజున తప్పు చేశామేమో అని బాధపడుతున్నారు అందరూ కూడా. అది వాస్తవం. గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అయితే సున్నాకి పడిపోయింది. ఆ ఉసులు జగన్ గారు తగిలిందా? 11 సీట్లు రావడానికి కారణం కానీ ఈ పరిస్థితి ఉండడానికి కానీ నిజంగా 2019 నుంచి 24 వరకు ఎంతమంది మహిళలు నిజంగా రోడ్ల మీదకి వచ్చి అలో లక్ష్మణ అంటూ రోడ్ల మీదకి వచ్చారు? నీ టైంలో ఎంతమంది వచ్చారు? విజయవాడ అపోజిషన్ లీడర్గా నేను కూడా నిత్యం ఈ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి లిటరల్లీ 3 to 4 years వాళ్ళ అధికారంలోకి ఎక్కిన 14 to 19లో 15 నుంచి 19 వరకు కూడా రోడ్ల మీద మహిళలతో కలిసి ధర్నాలు చేసినటువంటి వ్యక్తులం మేము. ఈయన మాకు వినిపిస్తే ఎలాగా? ఆయనకి ఆఫ్కోర్స్ 40 years ఇండస్ట్రీ అయితే కావచ్చు గాక, ఆయనంతా కవరేజీ కార్యక్రమాలు, వెన్నుపోటు కార్యక్రమాలు, పక్కాళ్ళ పార్టీ లాక్కోవడాలు, ఎదుటోళ్ళ మీద నిందలేయడాలు, పక్కాళ్ళ క్రెడిట్లు కొట్టేయడాలు, ఇట్లాంటివి తప్ప ఆయనకి పద్ధతి ప్రకారంగా పెద్ద ఆయనగా చెయ్యాలి అని ఆఫ్కోర్స్ నాకు తెలిసి 14 to 19 దగ్గర నుంచి ఆయన గ్రాఫ్ అయితే పూర్తిగా పడిపోయిందండి. కరెక్ట్ అయితే కాదు. అంతకుముందు ఆయన కొంచెం యంగ్స్టర్గా ఉన్నారు కాబట్టి కాస్త ఏమన్నా మంచిగా అడ్మినిస్ట్రేషన్ తరంగా ఆలోచించినటువంటి వ్యక్తిగా మేము కూడా అఫ్కోర్స్ తండ్రి లాంటి వారు అడ్మినిస్ట్రేషన్లో ఆ టైంలో ఆయన చేసి ఉండొచ్చు చక్కగా. కానీ 14 నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఎంటర్ అయ్యారో చంద్రబాబు నాయుడు గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.